నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. బద్వేల్ పట్టణంలోని స్థానిక శ్రీ వాసవి కనికా పరమేశ్వరీదేవి అమ్మవారి శాలలో శ్రీ ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షులు కొండపల్లి చిన్న సుబ్బారావు మరియు ఆర్యవైశ్య మహిళా మండలి వారి ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పూజారుల ఆధ్వర్యంలో ముందుగా కార్తీక మాసం ఎందుకు జరుపుకుంటామని గురించి వివరించడం జరిగింది. కార్తీక మాసంలో 4 సోమవారాలు వస్తాయని, ఈ 4 సోమవారాలలో కూడా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొని లక్ష దీపోత్సవం వెలిగించడం జరిగింది. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేశారు. బీహార్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేసిన వేళ బద్వేల్లో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బద్వేల్లో 4 రోడ్ల కూడలిలో బాణసంచా పేల్చి మిఠాయిలు తినిపించుకుంటూ మోడీ మోడీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బద్వేల్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయల్ మాట్లాడుతూ బీహార్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీ పార్టీ విజయాన్ని సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 243 సీట్లకు గాను 200 సీట్లకు పైగా ఘన విజయం సాధించడం మామూలు విషయం కాదు. భారతదేశంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి రోజు ఈ రోజు. బీహార్లో 200కు పైచిలుకు అసెంబ్లీ స్థానాలు సంపాదించిన ఎన్డీఏ కూటమికి జోహార్ తెలుపుతున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. ఎందుకంటే ఈనాడు మన భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అత్యధికంగా ఎన్నో స్థానాలు గెలుచుకొని అత్యధిక స్థానాలతో ముందుకు దూసుకెళ్తుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో, అలాగే మన తెలంగాణ దక్షిణాది కూడా రావాలని మేమందరం ఆకాంక్షిస్తున్నాం. అలాగే మన భారత ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ గారు చేస్తున్నట్టు సంక్షేమ పథకాలు ప్రజలకు నచ్చి, ఆయన తీరు నచ్చి ఆయనకే అందరూ పట్టం కడుతున్నారు. తరువాత రాబోయే రోజుల్లో కూడా ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించాడు. ఈరోజు సింగిల్ హ్యాండ్తో భారతీయ జనతా పార్టీని బీహార్లో ఢిల్లీలో జరిగిన అన్యాయంగా ఉగ్రవాదులు డాక్టర్లు చేసిన కుట్రకు ఎంతో మంది అమాయకులు బలైనారు. కావున ప్రజలందరూ చూసి ఈరోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు బీహార్లో. కావున ప్రజలందరూ గమనించండి, భారతదేశంలో ఎంత 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 అన్యాయంగా ఉగ్రవాదులు చేసినా కూడా, పాకిస్తానీలు ఎంతోమంది వచ్చినా కూడా మన భారతదేశానికి సేఫ్ అయిన ప్లేస్ వచ్చి భారతదేశంలో ప్రధాని గారి నాయకత్వంలో, ప్రధాని గారి నరేంద్ర మోడీ నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాము. ఇక్కడ లోకల్గా ఉండే పనిచేసే వాళ్ళు అందరూ కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి చాలామంది ఉగ్రవాదులను నశించేట్టుగా మనం అందరము కూటమిగా భారతీయ జనతా పార్టీ ఓటు శాతం కూడా 9% పెరిగినట్లు ఈ విధంగా చెప్పడం జరిగింది. 1951లో ఇదే విధంగా ఓటింగ్ శాతం గెలిచింది. దాని తర్వాత అత్యధికంగా ఈరోజే 9% పెరిగినట్టు తెలియజేస్తున్నాము. ముఖ్య విషయం ఏంటంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఏటికి కాంగ్రెస్ ప్రభుత్వం పటాపంచలైందని, విశ్వగురు అయిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎల్లవేళలా ఇట్లే జరుగుతుంటుందని బద్వేల్ భారతీయ జనతా పార్టీ తరఫున అందరి మన కార్యకర్తల తరఫున ప్రజల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను బీజేపీ కార్యకర్తగా బద్వేల్ మున్సిపాలిటీలో పనిచేస్తున్నాను. ఈరోజు బీహార్
మాసాయిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించడంతో హర్షం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన అనంతరం టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మరోసారి పట్టం కట్టారని వారన్నారు. రాబో రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మిగతా పార్టీలు కానీ ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావాలని ఈ ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ మాలకనే కాకుండా ప్రతి నిరుపేదకు ఏ అందాలో ఏ చెందాలో బాధ్యత చెందింది కాబట్టి నిరాటించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గెలిపిస్తున్నారు కాబట్టి ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ మనమందరం అందరికీ అండగా ఉంటూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి టికెట్ వచ్చినా ఎవరికి సీట్ వచ్చినా ఏ వర్గానికి వచ్చినా ఇదే కలిసికట్టుతో గెలిపించేసి మనం మాట్లాడే మండలంలో నిజం కాదా, బస్సులో మహిళలకు అన్నది అది నిజం కాదా, గ్యాస్ సబ్సిడీ ఇచ్చింది నిజం కాదా, మరి చెప్పినటువంటి సన్నబియ్యం ఇచ్చింది ఈరోజు నిజం కాదా, ఎన్నో రోజుల నుంచి ఉద్యోగ కల్పన లేక యువత నిర్వీర్యమవుతుంటే ఎన్నో రకాల ఉద్యోగాలు టీచర్లకు కానీ డిఎస్సీ వేసి 12 సంవత్సరాల తర్వాత డిఎస్సీ వేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ కాదా, ఇవన్నీ వాళ్ళ కళ్ళకు కలబెట్టలేవా అని వాళ్ళందరూ ఇకనైనా ఆలోచన చేసి ప్రజల యొక్క ప్రజాప్రభుత్వం యొక్క చేసినటువంటి ఉత్సాహంగా జరుపుకుంటున్న సందర్భము చాలా సంతోషకరము. మరి ఇదే విధంగా కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రతి పేదలకు ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు సాకారం అవుతున్న వేళ మరి ప్రజలందరూ కూడా కలిసికట్టుగా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టింది కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా జిల్లా వ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందనే దానికి ఇది ఒక నిదర్శనము. కాబట్టి ప్రతి ఒక్కరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యా వికాసానికి మూలమని, అందుకే ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలకు వచ్చి విజ్ఞానం పొందాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజాబాబు అధ్యక్షతన నిర్వహించిన 58వ గ్రంథాలయ వారోత్సవాల వేడుకలకు ముఖ్య అతిథిగా వారు హాజరయ్యారు. విద్య ప్రగతికి దోహదం చేస్తోందని, ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలని సూచించారు. అదేవిధంగా జీవిత పాఠాలు కూడా నేర్పిస్తుందని తెలిపారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని, నేడు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని గూగుల్లో సెర్చ్ చేసి చూస్తున్నారని తెలిపారు. అయితే వీటి వలన అనారోగ్యాలతో పాటు అవసరం లేని వాటిని గ్రహించి జీవితం అదుపు తప్పిపోయే ప్రమాదం ఉందని వివరించారు. సెల్ ఫోన్ అవసరమైతే కానీ అతిగా వాడకూడదని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థకు అదనపు కొత్త భవన నిర్మాణానికి ₹1 కోటి మంజూరు చేస్తామని, అందులో అన్ని సౌకర్యాలతో పాటు అన్ని రకాల పుస్తకాల కొరకు ₹10 లక్షల తన SDF నిధుల నుంచి ఇస్తానని హామీ ఇచ్చారు. ఏ బుక్ కూడా లేదనే విధంగా ఈ భూపాలపల్లిలో అన్ని రకాల ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే విధంగా నిరుద్యోగ యువతకు విద్యార్థులకు చదువుకునే కొరకు విజ్ఞానము పెంపొందించుకునే కొరకు ప్రతి ఒక్క బుక్ ను ఏర్పాటు చేసే కొరకు కూడా నేను ఒక ₹10 లక్షల బుక్ల కొరకు లైబ్రరీకి నేను ఇస్తున్నానని సందర్భంగా తెలియజేస్తున్నాను. SDF లో ఆ బుక్కులన్నీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి లైబ్రరీ చైర్మన్ రియాజ్ తో కూడా మాట్లాడాను. హైదరాబాద్ లో డబ్బులన్నీ మురిగిపోతున్నాయి. పెద్ద పెద్ద ఇండస్ట్రీల దగ్గర వాళ్ళు CSR నిధుల నుంచి కూడా ఈ బుక్కులను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ బుక్కుల కొరకు వెంటనే మీరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తీసుకొని రియాజ్ తో పోయి అక్కడ ఉన్నటువంటి మరి డిజిటల్ ఏదైతే బిల్డింగ్ కొరకు కానీ బుక్స్ కొరకు కానీ వాళ్ళు నిధులు ఇవ్వడానికి రెడీ ఉన్నారు. అవి కూడా సేకరిస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటబడాలి. భూపాలపల్లిని వదిలి ఈ లైబ్రరీ కొరకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్ని గ్రామాలలో నువ్వు గ్రంథాలయాలు ఓపెన్ చేశావు, ఎన్ని నిధులు తెచ్చావు, ఎవరిని నిద్రపోనీయకుండా అటు మంత్రి గారిని నన్ను వెంటబడి కలెక్టర్ గారితో DFF నిధులు మాతోని CSR ఇండస్ట్రియలిస్టులు ఎంతో మంది ఉన్నారు. CSR వివేకమైన ఆలోచనతోని సమాజ శ్రేయస్సు కోసం, సమాజ బాగు కోసం పాటుపడతారు అనేటువంటి ఉద్దేశంతో మన దేశంలో స్వతంత్రానికి పూర్వమే ఈ గ్రంథాలయాలు మరి స్థాపించి ఈ గ్రంథాలయాలను
సమాచార సేకరణ కేంద్రాలుగా స్వతంత్ర ఉద్యమ కాలంలో వాడుకున్న విషయం మనందరికీ తెలుసు. 1919లో గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య గారి నాయకత్వంలో మరి గ్రంథాలయ ఉద్యమాన్ని చేసి గ్రంథాలయాలను మరి స్థాపించి స్వతంత్ర ఉద్యమానికి వారు ఒక ఊపును తీసుకొచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా గ్రంథాలయ వ్యవస్థాపకుడు మనం ఇప్పుడే గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారితో కులమలాంతం చేసినటువంటి రంగనాథన్ గారు, వారు ఈ గ్రంథాలయ వ్యవస్థాపకులు. వారి వలనే ప్రకాశం జిల్లా దర్శిపట్నంలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులకు నోట్బుక్స్, రైటింగ్ ప్యాడ్లను, పెన్నులు మరియు స్వీట్లు పంచినటువంటి దర్శి పోలీసులు శుక్రవారం జరిగిన చిల్డ్రన్స్ డే వేడుకల సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదర్శంతో దర్శి పోలీసులు దర్శిపట్నంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవసరమైన నోట్బుక్లు, రైటింగ్ ప్యాడ్లు, పెన్నులు మరియు స్వీట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో దర్శి సిఐ వై రామారావు, ఎస్ఐ ఎం మురళి మరియు సిబ్బంది పాల్గొన్నారు. వారు విద్యార్థులతో స్నేహపూర్వకంగా మలుసుకుని వారి భవిష్యత్తు లక్ష్యాలపై మార్గదర్శకత్వం అందించారు. సుమారు 60 మంది విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్లు, నోట్బుక్లు, స్వీట్లు పంచి వారికి ఆనందాన్ని పంచారు. చిత్తూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నందు 72వ అఖిల భారత సహకార వారోత్సవాలను సీఈఓ శంకర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణంలోని జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు సహకార సంఘాల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది ఆత్మనిర్భర్ భారత్ అనే నినాదంతో సహకార సంఘాలు పనిచేస్తాయన్నారు. అన్ని బ్యాంకులలో ప్రతి సేవలు డిజిటలైజేషన్ ద్వారా జరుగుతుందన్నారు. దీని ద్వారా ఆర్థిక లావాదేవీలతో పాటు బ్యాంకు వినియోగదారులకు, రైతులకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్సిఓ వెంకటరమణ, బ్యాంక్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రధాన థీమ్ వచ్చి ఆల్రెడీ ఆత్మనిర్భర్ భారత్ సాధకాలుగా సహకార సంఘాలు పనిచేస్తాయి. దాని థీమ్ ప్రధాన థీమ్ ప్లస్ ఈరోజు ప్రధానమైనటువంటి 14వ తేదీ మొదటి ఆపరేషనల్ ఎఫిషియన్సీని డిజిటలైజేషన్ ద్వారా వచ్చేటటువంటి లాభాల్లో మొట్టమొదటి లాభం ఏంటంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ వస్తుంది, దాంతోపాటు అవినీతి బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనే మన రాష్ట్రంలో, ముఖ్యంగా మన జిల్లాలో కూడా ఉన్నటువంటి 37 సంఘాలలో కూడా ఆ డిజిటలైజేషన్ కార్యక్రమం మనం ముగించాం. కాబట్టి మనకు ఇప్పుడు ఏం జరుగుతుందో, ఆ పిఎస్సిఎస్లో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. లేకుంటే మనకు వాళ్ళు చెప్పిందే శాసనం. బట్ దానివల్ల ఏం జరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ జరుగుతుంది, దాంతోపాటు అవినీతి బాగా తగ్గుతుంది, పొలిటిక్స్ యొక్క ఒత్తిడి కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి, ప్రపంచం అంతా ఈరోజు అంటే యాక్చువల్గా మనకు సాధారణంగా వ్యవస్థలు 3 రకాలుగా ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది మిగిలిన అన్ని వ్యవస్థలను ప్రోత్సహిస్తూ ఉంటుంది, మిగిలినటువంటి వ్యవస్థలు అనేటువంటి వాటిని ఒకసారి బలపరుస్తుంది, ఒకసారి దాన్ని ఇంటికి లాగడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సాధారణంగా ఆర్థిక వ్యవస్థలు మనకు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అనేటువంటి ప్రపంచాన్ని ఏలినటువంటి వ్యవస్థ. అంటే ఆ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో ఏం చేస్తారంటే, వచ్చినటువంటి అంటే కొంతమంది పెట్టుబడిదారులు ఉంటారు, పెట్టుబడి పెడతారు, వచ్చినటువంటి లాభాలను వాళ్ళ సొంతానికి, వాళ్ళ అవసరాలకు మాత్రమే వాడుకోవడం జరుగుతుంది. అది ఇప్పటికి కూడా ఉంది. అయినప్పటికీ వెస్ట్రన్ కంట్రీస్లో మాత్రమే, అంటే పశ్చిమ ప్రపంచంలో మాత్రమే ఉంది. తద్వారా లాభాలటువంటి వాళ్ళు మాత్రమే పంచుకోవడం, ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కొంతమంది వ్యక్తుల చేతిలో కేంద్రీకృతం అవుతుందనే ఉద్దేశంతో తర్వాత 56 ఆ ప్రాంతంలో ఈస్టర్న్ వరల్డ్ లో ఉన్నటువంటి రష్యా, చైనా లాంటి ప్రపంచ దేశాలు ఏం చేశాయంటే, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక కొత్త ఆర్థిక వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఆ సామ్యవాద ఆర్థిక వ్యవస్థలు ఏం చేస్తారు అంటే, ప్రభుత్వమే పెట్టుబడి పెడుతుంది, వచ్చినటువంటి లాభాలను తనకు అవకాశం ఉన్నంత మేరకు ప్రజలకు మళ్ళా పంచడానికి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ అభివృద్ధి కోసం ఆలోచించాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటిలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.
ఈ నిరసన ర్యాలీ రాయచోటి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం ఆర్టీఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు ప్రజలే స్వచ్ఛందంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలుంటే ఎంతో మంది పేద ప్రజలకు వైద్యం అందుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత లాభాల కోసం ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ఆంక్షల పేరుతో ఉద్యమాన్ని అణచివేయాలనుకున్న ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీ నిరసనకు మద్దతుగా నిలిచారన్నారు. కూటమి ప్రభుత్వానికి మనుగడ ఉండాలంటే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నారు. ఈ ప్రైవేట్ కాలేజీని ఏదైతే ప్రైవేట్ పరం చేస్తున్నారో దాని వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం తెలియజేయడం పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన రాయచోట్లో ఉన్న పోలీసులు నిబంధనలు కొన్ని విధించినా కూడా మేము కూడా నిబంధనలు పాటించమని మేమందరం కూడా పాటించాము కూడా. కానీ దానిపైన ఉన్నటువంటి వ్యతిరేకతతో మేము అనుకున్న దానికన్నా కొద్దిగా ఎక్కువ మంది పోలీసులు పర్మిషన్ ఇచ్చిన దానికన్నా కొద్దిగా ఎక్కువ మంది వచ్చిండొచ్చు. కానీ అది వచ్చిన దానికి అనిదా భావించకుండా ప్రభుత్వం ఒకటి ఆలోచన చేయాలి. ఎందుకు వచ్చారు అంత ఎక్కువ మంది, ఎందుకు పిలవకపోయినా అంత ఉద్రేకము ప్రజల్లో, అంత ఆలోచన పరంగా దీనిపైన ఎందుకు వ్యతిరేకత ఉందన్నది ఒకసారి ఆలోచన చేయమంటున్నాం. ఎందుకు అనంటే ఇది ప్రభుత్వ పరంగా నడిపితేనే ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు నష్టం అని చెప్పి ఆందోళనతోనే ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా, నాయకులు స్వచ్ఛందంగా రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి విధానాన్ని మార్చుకొని ప్రైవేట్కి ఏదైతే ఇవ్వాలనుకునిందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఈ రాయలసీమ ప్రాంతానికి కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు 16 సంవత్సరాల ఏమి కూడా చేయలేకపోయారు. ఇప్పుడన్నా తను దృష్టి పెట్టి, ఎందుకంటే ఈరోజు పోతిరెడ్డిపాడు జరిగినా, హంద్రీనివాస్ జరిగినా, కడపలో రిమ్స్ వచ్చినా, డెంటల్ కాలేజీలు వచ్చినా, ఈ రాయలసీమలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, రామారావు గారు ఆల్విన చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇది మార్కంటే రాయలసీమకి ఏమీ చేయలేకపోయారు. ఈరోజు శ్రీ సిటీ అంత వరదిల్లుతుందంటే రాజశేఖర రెడ్డి గారు. ఇలాంటివన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేశారు. ఈయన పర్యటనకు వస్తున్నాడు, ఊరికే కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్లు పెట్టిపోతున్నాడు, కానీ ఉపయోగపడేటువంటిది ఏ కార్యక్రమం చేయట్లేదు. ఇప్పటికైనా తన కళ్ళు తెరిచి ఈ ప్రాంతాలకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉద్యోగస్తులను పూర్తిగా మోసం చేసింది ఈ ప్రభుత్వం. వాళ్ళకి ఐఆర్ అన్నారు, పిఆర్ఎస్ అన్నారు, ఏదీ లేదు. ఈరోజు వాళ్ళు పొట్టగొట్టి వాళ్ళను చాలా అన్యాయంగా ఏడిపిస్తున్నారు. ఎన్నెన్నో ఆశలు చెప్పి సంక్షేమంలో కూడా పేద ప్రజలకు ఏది చేయట్లేదు. అన్నీ కూడా మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం దీనిపైన వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రైవేట్ పరం చేయకుండా ఆపేసి 1 కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. మా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా దాదాపుగా కొన్ని 1 లక్ష వరకు సంతకాల సేకరణ జరుగుతుంది. మున్సిపాలిటీ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 60 రచ్చబండలు స్వయంగా నేనే పాల్గొన్నాను. ఇవన్నీ కూడా త్వరలో ఈ సంతక సేకరణ చేపట్టేటివన్నీ కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి చేర్పించి ఆయన ద్వారా గవర్నర్ కూడా ఇచ్చిన కార్యక్రమం చేపట్టబోతున్నాం. మా నిరసన తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా 1 కోటి మంది ముందుకు వచ్చి 1 కోటి మంది. బీహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ ప్రెస్తో ఇలా మాట్లాడారు. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భూమండలంపై భారతదేశాన్ని ఒక వికసిత భారతదేశంగా, ఒక విశ్వగురువుగా నిలిపారని ఆకాంక్షతో అహర్నిశలు శ్రమిస్తూ నరేంద్ర మోదీ నాయకత్వంపై బీహార్ ప్రజలకు ఉన్నటువంటి నమ్మకానికి నిదర్శనమే ఈ ఎన్నికల ఫలితాలు. కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలకు అతీతంగా వికసిత భారతం వైపు పనిచేయాలనే ప్రజల ఆంక్షలను నెరవేరుస్తూ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా కిషన్ గంజ్ వంటి ప్రాంతాల్లో సుమారుగా 60% ముస్లింలు ఓటర్లు ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించడం కాంగ్రెస్ కు ఒక చెంపపెట్టు లాంటిదని ఈ ఎన్నికల ఫలితాలు అంటూ ముగించడం. తర్వాత జిల్లా కార్యాలయం ఎదురుగా విజయోత్సవ ర్యాలీ వేడుకలు బాణసంచాలతో జరుపుకొని ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకొని ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద బీహార్ ప్రజలు, ముఖ్యంగా మహిళలు, కుల మతాలకు అతీతంగా నమ్మకం ఉంచి వేసినటువంటి ఓట్ల మూలంగానే ఈరోజు ఇంతటి ఘనమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమి సొంతం చేసుకుంది. సుమారుగా 243 సీట్లకు గాను 200 పైచిలుకు స్థానాల్లో అత్యధిక మెజారిటీతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ అలానే ఎన్డీఏ కూటమి భారతదేశంలోని మిగతా రాష్ట్రాలలో కూడా ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా, రాజకీయ కూటమిగా ప్రపంచంలోనే భారతదేశాన్ని వికసిత భారతదేశంగా ఏర్పాటు చేసేటటువంటి
కృషి ఏదైతే ఉందో రానున్న రోజుల్లో కూడా ముందుకు తీసుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ విజయం వికసిత భారతదేశానికి ఒక విజయ సోపానంగా మనం దీన్ని చూడాలి. కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా బీహార్లో కిషన్గంజ్ కానీ కౌతా కానీ ప్రాంతాల్లో తీసుకునేటట్టయితే 60% దగ్గర ముస్లిం ఓటర్లు ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో సుమారుగా 6 స్థానాలకు గాను 5 స్థానాల్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం సొంతం చేసుకోవడం జరిగింది. అలానే ఇంకొక చిత్రమైనటువంటి విషయం, సుమారుగా 9% ఓట్లు మహిళా ఓటర్లు పురుషుల కన్నా ఎక్కువగా ఓట్లు వేయడం జరిగింది. ఈ 9% ఓట్లు ఏవైతే మహిళలు పురుషుల కన్నా ఎక్కువగా ఓట్లు వేశారో ఈ ఓట్లు కూడా రమారమిగా భారతీయ జనతా పార్టీకి గతంలో వచ్చినటువంటి ఓట్ల కన్నా సుమారుగా 8% ఓట్లు ఎక్కువగా కూడా రావడం జరిగింది. అంటే ప్రీతం ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినటువంటి ట్రిపుల్ తలాక్ బిల్ ఏదైతే ఉందో దీనిపై ఖచ్చితంగా ముస్లిం సమాజంలో ఉండేటటువంటి మహిళలు కూడా దీన్ని స్వాగతించి భారతీయ జనతా పార్టీకి ఘనమైనటువంటి విజయాన్ని అందించారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 20% ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న 20% పైచిలుకు ముస్లిం ఓట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు కష్టం అనేటటువంటి రోజుల నుంచి 60% పైచిలుకు ముస్లిం ఓట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఘన విజయం సాధించడం అనేది ఈ బీహార్ ఎన్నికల్లో మనం చూసాం. ఇది ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా కని విని ఎరుగినటువంటి ఎన్నికల ఫలితాలు. పార్టీ కూటమి ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొన్ని ప్రాంతాల్లో మగధ అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో సుమారుగా 80% స్థానాలని మహాగఠబంధన్లో ఉండేటటువంటి పార్టీలు గెలుచుకునేటటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు 90% పైచిలుకు స్థానాలని ఎన్డీఏ ప్రభుత్వం గెలుచుకునేటటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇది రానున్న రోజుల్లో వెస్ట్ బెంగాల్లో కానీ మిగతా ఈశాన్య రాష్ట్రాలలో కానీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కూటమి ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా పూర్తిగా తుడిచిపెట్టేటటువంటి పరిస్థితిని మనం అంచనా వేయొచ్చు. రానున్న రోజుల్లో దక్షిణ భారతదేశం వైపు కూడా ప్రజలందరూ కూడా ప్రీతం ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆయన సంకల్పం ఏదైతే ఉందో అభివృద్ధి చెందినటువంటి భారతదేశం, యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేటటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నానికి రానున్న రోజుల్లో పూర్తి మద్దతు పూర్తి భారతదేశం నుంచి కూడా మనం చూడబోతాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి లోక్సభ స్థానాలు కూడా 10 కన్నా తక్కువ వచ్చేటటువంటి పరిస్థితి మనం అంచనా వేయొచ్చు. ఎక్కడైతే ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో గతంలో కంచుకోటలుగా ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఓటర్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీని కాదని భారతీయ జనతా పార్టీని అక్కడ గెలిపించారు. జేడీయూను గెలిపిస్తే సరే నితీష్ కుమార్ గారు ఆధ్వర్యంలో వేశారు అనుకోవచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉన్న దగ్గర ఓట్లు వేసి గెలిపించడం అనేది ఎవరూ కూడా ఊహించినటువంటి పరిణామం. ఖచ్చితంగా ఈ ఎన్నికలు ఏవైతే ఫలితాలు ఉన్నాయో ఈ ఫలితాలు కుల మతాలకి అతీతంగా భారతదేశాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశంగా చూడాలి అనేటటువంటి ఈనాటి యువత యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ఎన్నికల ఫలితాలు వచ్చాయని చెప్పి మనం ఖచ్చితంగా చెప్ప. కడప చిత్తూరు జాతీయ రహదారి పీలేరు సమీపంలో అయ్యప్ప స్వాములతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు కెమికల్ లారీని ఢీకొనడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అయ్యప్ప స్వాములు ఊపిరి పీల్చుకున్నారు. పీలేరు మండలం కాకులారంపల్లి పంచాయతీ కోళ్లఫారం గ్రామం దగ్గర కెమికల్ ట్యాంకర్ను వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ప్రైవేట్ బస్సు ముందు భాగంలో నుజ్జునుజ్జైపోయింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో శబరిమలకు వెళ్తున్న అయ్యప్ప స్వామి భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న పీలేరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆయిల్ ట్యాంకర్ నుంచి కెమికల్ లీక్ అవుతూ ఉండటంతో నాటైన వాసనను పసిగట్టిన పోలీసులు రోడ్డుపై నుంచి ట్యాంకర్ను దూరంగా ఉంచి జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు.
ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.